హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు ఈ క్వశ్చన్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఏ గర్ల్ గోస్ టు స్కూల్ అట్ a స్పీడ్ ఆఫ్ 45 కిలోమీటర్ per hour. She comes back with a speed of 36 కిలోమీటర్ per hour. Find her average speed for the whole journey. ఇక్కడైతే స్కూల్కి వెళ్తుంది, మరి తిరిగి ఇంటికే వస్తుంది. కాబట్టి మనకి ఈ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. స్కూల్కి వెళ్తుంది అంటే S1, మళ్ళీ రిటర్న్ వస్తుంది ఇంటికి అంటే S2. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. ఇప్పుడు మనకి ఇది టోటల్ స్పీడ్ ఫర్ హోల్ జర్నీ, టోటల్ జర్నీ స్పీడ్ కనుక్కుంటున్నా. సో ఫార్ములా ఏంటంటే 2 × S1 × S2 బై S1 ప్లస్ S2. ఇదైతే ఫార్ములా. మనకి 2 వెళ్ళేటప్పుడు ఏమో 45 స్పీడ్, వచ్చేటప్పుడు ఏమో 36 స్పీడ్. సో 45 × 36 బై 45 ప్లస్ 36. 45 ప్లస్ 36 అంటే 40, 70 ప్లస్ 81. 2 × 45 × 36. సో ఇదైతే మనకి 3 టేబుల్ అయితే చూద్దాం ఒకసారి డివైడ్ అవుతుందా. సో మనకి కింద 81 ఇచ్చారు, పైన 45 × 36 ఇది అవుతుంది పైన. సో 81ని మనం 9 × 9 = 81 కూడా రాసుకోవచ్చు. సో 2 × 45 × 36, 9 × 5 = 45, 45, 9 9 3 36. సో 2 × 5 × 4, 5 4 20, 22 40. ఆన్సర్ 40 ఫ్రెండ్స్. ఆన్సర్ అయితే 40 వచ్చింది. ఇక్కడ చూడండి, క్యాలిక్యులేషన్ చేసి 2 × 5 × 5. ఈ క్వశ్చన్ అయితే చూడండి ఫ్రెండ్స్. ₹5,177 is divided among ABC in such a way that 72, 21, 24 rupees deducted from their respective shares. They have money in the ratio 3:13:7. Find the difference between the original shares of B and C. ఇక్కడ మనకి టోటల్ వాల్యూ 5,177, అది డివైడెడ్ అంటే ఏకి, బికి, సికి నెట్కి రేషియోలో డివైడ్ చేసారు. ఆ డివైడ్ చేసిన దానిలోకి వెళ్ళి మళ్ళీ ఏ దానిలోకి వెళ్ళి 72, బి దానిలోకి వెళ్ళి 21 అండ్ సి దానిలోకి వెళ్ళి 24 అయితే డిడక్ట్ అవుతుంది. అయినాక దేర్ రెస్పెక్టివ్ షేర్ దే హ్యావ్ మనీ ఇన్ ద రేషియో అయినాక మళ్ళీ రేషియోలో ఇచ్చారు 3:13:7. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బి సికి డిఫరెన్స్ ఎంత అనుకోవాలి. సో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్, థర్డ్, ఫోర్త్. సో మనకు ఆప్షన్స్ అయితే వేస్తున్నాము. నెక్స్ట్ ఆన్సర్ ఎట్లా చేయాలంటే మనకి ఫస్ట్ ఇది వేసుకోవాలి. రేషియో ఎంత ఇచ్చారు, 3:13:7. మనకి టోటల్ వాల్యూ 5,177. సో మనకి 1 యాడ్ చేసుకోవాలి. డిడక్ట్ చేసిన ఈ వాల్యూలోకి వెళ్ళి ఇది ఏబిసి అనేది డిడక్ట్ చేస్తే ఇంత వస్తుంది కదా. సో ఇందులోకి వెళ్ళి డిడక్ట్ చేయాలి, 1 యాడ్ చేసుకొని. 72 + 21, 70, 80, 90, 93. 93 + 24, 97, 97, 117. ఇందులోకి వెళ్ళి 117 తీసేయాలి. తీసేస్తే 5
060 అయితే వస్తుంది వాల్యూ. సో మనకి ఇవి యాడ్ చేయాలి. ఇవి యాడ్ చేస్తే 13 20 23 ఇంటూ ఎంత చేస్తే మనకు 5060 అయితే వస్తుంది. ఇంటూ ఎంత చేయాలంటే 23 ఏమవుతుంది మళ్ళీ 2 220 వాల్యూ వచ్చింది. సో మనకి 7 ఇంటూ 220 VA AB BC ఓన్లీ BC కదా. 7 ఇంటూ 220 13 ఇంటూ 220 5040 అయితే వస్తుంది వాల్యూ. ఇంకో వాల్యూ 2860 ఈ వాల్యూ వస్తుంది. సో మనం ఇందులో ఇంకోటి ఇవి యాడ్ చేసుకోవాలి 21 24 ఎందుకంటే ఇలా పెంచి మైనస్ చేసిన కదా అందుకే యాడ్ చేసుకోవాలి. 24 వేసుకుంటే 0 4 దీనిలోకి వెళ్ళి ఇది మైనస్ చేస్తే డిఫరెన్స్ వస్తుంది మనకి. 0లోకి వెళ్ళి 4 అంటే 10లోకి వెళ్ళి 4 తీస్తే సారీ 0 ఉంటుంది మనకి. 1లోకి వెళ్ళి 4 తీస్తే వస్తుంది 4 6 7 వస్తుంది 7 వస్తుంది మనకి. 1లోకి వెళ్ళి 4 వస్తుంది. సో ఇక్కడ 7 లాస్ట్, ఇక్కడ ఈ నెంబర్ లేదు 7 ఉంది లాస్ట్లో. సో ఇది మన ఆన్సర్. కాల్ చేస్తే చూడండి మైనస్ చేసి ఇళ్ళకెళ్ళి మైనస్ చేసి చూడండి ఇది వస్తుంది సరే ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ అయితే చూడండి. ద మోడ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ 26 22 21 31 24 21 28 28 30 33 22 25 23 అండ్ 21 ఈజ్ మనకి 3 అనుకోమన్నారు. 3 అంటే ఏంటి? ఎక్కువసార్లు రిపీట్ అయ్యేది 3. నాకు ఎక్కువసార్లు ఏది రిపీట్ అవుతుంది? 26 2 టైమ్స్ అవుతుంది. నెక్స్ట్ 22 2 టైమ్స్ 22 కూడా. నెక్స్ట్ 21 3 టైమ్స్. నెక్స్ట్ 31 1 టైమ్. 24 కూడా 1 టైమే. 28 2 టైమ్స్. 30 1 టైమ్. 33 1 టైమ్. 22 25 1 టైమ్. 23. సో మనకి 21 అనేది 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసి 21. ఇంకో క్వశ్చన్ చూడండి ఫ్రెండ్. ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 19 ప్రైమ్ నెంబర్స్. ఫస్ట్ 19 ప్రైమ్ నెంబర్స్ సమ్ అనుకోమన్నారు. ఇదైతే ఈ ఫామ్లో తెలుసు కదా. ఫస్ట్ 100 నెంబర్స్కి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అనుకోవాలంటే 442 232 232 1. ఈ ఫామ్లో గుర్తు పెట్టుకుంటే మొత్తం 25 1 యాడ్ చేస్తే 25 ఉంటాయి. ఫస్ట్ 100 మధ్యలో 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో మనకు ఓన్లీ ఫస్ట్ 19 ప్రైమ్ నెంబర్స్ సమ్ అనుకోమన్నారు. సో ఫస్ట్ 19 ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి 2 3 5 7 11 13 17 19 23 29 31 37 ఇక్కడ 41 47 43 49 43
నెక్స్ట్ 53, 53, 59, 53, 59 అండ్ 61, 67. ఇవన్నీ ఫస్ట్ 19 ప్రైమ్ నెంబర్స్ కాదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ఇవన్నీ సమ్ చేయాలి. సమ్ చేస్తే ఎంత వస్తుందంటే 2, 3, 5, 7, ఇవన్నీ సమ్ చేయాలి. చూడండి, ఇక్కడ 568 అయితే వస్తుంది ఆన్సర్ అన్ని యాడ్ చేస్తే. సో మన ఆన్సర్ వచ్చేసి 568. ఈ క్వశ్చన్ అయితే చూడండి. ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 13 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే విచ్ ఆర్ డివిజబుల్ బై 2. సో ఫస్ట్ 13 అంటే 2, 4, 2, 6, 24, 26. ఇవైతే ఫస్ట్ 13 న్యాచురల్ నెంబర్స్, ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. సో ఇవన్నీ సమ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 20, 20, 20, 60, 60, 70, 10, 26, 130, 68, 168, 174, 178, 170, 180, 180 వస్తుంది. బై టోటల్ అనేది 13 చేస్తే 13. సారీ ఫ్రెండ్స్, ఇక్కడైతే టోటల్ యాడ్ చేస్తే 182 వస్తుంది. బై 13 వేస్తే 10, 13, 5 క్యారీ 13, 14 వస్తుంది. సో ఆన్సర్ 14. మనం ఇట్లా యాడ్ చేసి ఇట్లా యావరేజ్ అయినా అనుకోవచ్చు. మీన్స్ మనం వచ్చేసి ఈ మెథడ్లో చేయొచ్చు. ఇంకో మెథడ్ కూడా ఉంది. మనకి ఈవెన్ నెంబర్స్ అడిగి కాబట్టి n+1 ఉంటుంది యావరేజ్ ఫార్ములా. ఆడ్ నెంబర్స్ అయితే ఓన్లీ n ఒకటే ఉంటుంది. సో 13 అడిగి కాబట్టి 13 + 1 = 14. ఇట్లా కూడా అనుకోవచ్చు. ఈ క్వశ్చన్ అయితే చూడండి. A, B and C can do a piece of work in 2, 15, 10 days respectively. How long
దే విల్ టేక్ టు డూ ట్వైస్ అంటే వర్క్ని ట్వైస్, నువ్వు చేసే పనిని డబల్ చేసే సేమ్ వర్క్ అందరు కలిపి చేసే ఎన్ని రోజుల్లో చేయొచ్చు. ఇప్పుడేమో ఒకసారి చేస్తున్నారు పని అందరూ, ఒక్కొక్కరు ఒక టూ డేస్, ఒక 15 డేస్, ఒక 10 డేస్లో చేస్తారు. సో సో అందరు కలిపి చేస్తారు. అందరు కలిపి చేస్తే ఎంత అవుతుందో దానికి డబల్ 2 సార్లు చేయాలి అంటారు క్వశ్చన్లో అయితే. సో మనకి ఏబిసి అన్ని 2, 15, 10 అయితే ఇచ్చారు కదా. సో దీనికి ఎల్సిఎం తీస్తే 30 వస్తుంది. లైక్ 2, 15, 10 5 10 5 3 15 5 8 15 to the 30 2 into 5 into 3 30 వస్తుంది ఎల్సిఎం. సో మనకి 2 into 15 30 వస్తుంది కదా. నెక్స్ట్ 15 to the 30, నెక్స్ట్ 10 3 30. సో మనకి 15 సో మనకి ఇక్కడ ఇవైతే యాడ్ చేసుకోవాలి. 1 యాడ్ చేస్తే 20 వస్తుంది. 3 పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఒకరికి 20 వచ్చిందంటే 3% కలిపితే 60 వస్తుంది. 60/20 వేసుకుంటే ఆన్సర్ 2, 3 6. ఆన్సర్ 3 ఫ్రెండ్స్. మనకు ఆప్షన్ బి కరెక్ట్. మనకి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఏం చేయకుండానే అనుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఏ అనేది 2 డేస్లో చేస్తుంది ఆ వర్క్. అది ఇప్పుడు డబల్ చేస్తే అది 4 డేస్లో చేయొచ్చు. సో అందరు కలిపి చేస్తే 4 కన్నా తక్కువనే పడుతుంది. సో మన ఆన్సర్ 3. 4 కన్నా తక్కువ ఇక్కడ ఆప్షన్ 3 ఒకటే. సో ఇట్లా కూడా అనుకోవచ్చు. నేను సి క్వశ్చన్ చూడండి. ఇక్కడ సింప్లిఫై 1 - 1/cos θ ఇంటూ 1 + secant θ/tan square θ అని ఇచ్చారు. సో మనము 1/cos θని ఏమంటే secant θ వస్తుంది 1/cos θ. సో 1 - secant θ ఇంటూ 1 + secant θ/tan square θ. 1 - secant θ ఇంటూ 1 + secant θ వాల్యూ ఎంత అంటే 1 - secant square θ. secant square θ. సో ఇక tan square θ ఉంది కాబట్టి మనము ఇట్లా చేసుకోవచ్చు. 1 - secant square θ ఈజ్ ఈక్వల్స్ టు tan square θ. సో మనకి ఇది కాదు 1 + సారీ ఇదేంది మనకి ఏంది secant square θ ప్లస్ tan square θ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో tan square θ ఈక్వల్స్ టు 1 - secant square θ. సో ఇక్కడ ఈ 1 - secant square θలో బదులు tan square θ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఈజీగా సింప్లిఫై అవుతుంది, సింప్లిఫై చేయొచ్చు. సో tan square θ
tan square theta. Oh, sorry, ఇది secant square theta minus tan square theta is equals to 1. So tan square theta is equals to minus tan square theta is equals to 1 minus secant square theta. సో ఇక్కడ మైనస్ tan square theta వస్తుంది. రెండు క్యాన్సిల్ అయిపోతే ఇది ఈక్వల్స్ టు -1. సో ఆన్సర్ వచ్చేసి -1. ఈ క్వశ్చన్ చూడండి. సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్ 5x ప్లస్ 3y హోల్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 3y హోల్ స్క్వేర్. ఇదైతే మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ minus a minus b whole square is equals to 4ab. 4 into a plus of 5x into b plus of 3. Right. Let's put 5 3 is 15. 15 into 4 is 60. xy is the answer. Difference. The question అయితే చూడండి ఫ్రెండ్స్. క్వశ్చన్ అయితే చూడండి ఫ్రెండ్స్. If 40% of 20% of 4/7 of a number is 336, find the number. సో మనకి 40% ఇక్కడ 4/7 అన్నారు కాబట్టి ఇది కూడా ఫ్రాక్షన్లో సమానం. 100 into 20% into 4/7 ఒక నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 336. ఇది అంటే ఇట్స్ ఈక్వల్స్ టు 336 నెంబర్ అయితే కనుక్కోవాలి. సో ఇది క్యాన్సర్, ఇది క్యాన్సర్. సో 2/5 into 1/5 into x is equals to 336. 5 is 25. 2/25 2x is equals to 336. 2x is equals to 336 into 25. X is equals to 2. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఇంటూ 4/7 వేసి కూడా మర్చిపోయినా. ఇంటూ 4/7. సో ఇది 2/25x to 4/7. 7 into 24 into 2 go to the 8. X is equals to 7 into 25. 25 ఇక్కడ 25 7 175 వస్తుంది. సో 336 into 175/8 వేసుకోవాలి. 8 వేసుకుంటే సో మనకి వేసుకుంటే ఆన్సర్ ఏమో 7350 వస్తే ఆన్సర్ వస్తుంది. క్యాలిక్యులేట్ చేస్తే చూడండి.